యూఎస్ బ్యాక్ 'బ్రో' మూవీ వచ్చింది. యాహ్! సో, దాంట్లో గూడా మీరు వర్క్ చేశారా? సాయిధరమ్ తేజ్ గారి నుంచి కాలొచ్చింది. అర్జెంట్‌గా రమ్మన్నారు. వచ్చి, "అరే! మేము కళ్యాణ్ మామ కాల్ చేశారు. వి గాట్ ఎన్ ఆఫర్. మేము ఆయనతో వర్క్ చేస్తున్నాంరా నెక్స్ట్ ఫిల్మ్ ఆయనతో" అని చెప్తే, మేము ఆన్ సెట్ ఎళ్ళే వరకు మేము నమ్మలేదు. మీ లైఫ్ లాంగ్ డ్రీమ్ 'పవన్ కళ్యాణ్‌ని' కలవాలన్న హ్మ్. డ్రీమ్ ఆ రోజు పూర్తయింది. అసలు హ్మ్. అవుతదనుకున్నారా? అసలు యాక్చువల్లీ ఇండస్ట్రీకి వచ్చిందే పవన్ కళ్యాణ్‌తో ఒక ఫోటో దిగితే ఇండస్ట్రీలో మనకి పని అయిపోద్దిరా చాలు అన్న ఫీలింగ్‌తోనే ఎంటర్ అయ్యాం. అలాంటిది ఆయన వర్క్ చేసిన సినిమాలో నా పేరు పడడం అనేది నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆయన రీసెంట్ ఫిలిం 'హరిహర వీరమల్లు' డిసప్పాయింట్ అయ్యాం. బికాస్ ఆ ఫిలిం స్టార్ట్ అయినప్పటి నుంచి డిలే అవుతూ వచ్చింది. డైరెక్టర్ చేంజ్ అయ్యారు. వేరే డైరెక్టర్ వచ్చారు. మూవీస్ రిలీజ్ అవ్వంగానే యూట్యూబర్స్, రివ్యూవర్స్ మొత్తం వీడియోస్ తీసి పెట్టేస్తున్నారు మూవీ గురించి. దీనివల్ల కొన్ని మూవీస్ ఇంపాక్ట్ అవుతున్నాయా లేవా? ఇంకా ఇండియాలో షో పడదు. కానీ యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ ఎలా అంటే ప్రసాద్స్ బయట మైక్ పెట్టినవి ఉంటాయి. రివ్యూస్. నేను పర్సనల్లీ ఏంటంటే రివ్యూ చూసే వెళ్తా పక్కా. హ్మ్. హ్మ్. ఒక ముగ్గురు, నలుగురు బావుంది, సూపర్ ఉంది అంటేనే వెళ్తా అనమాట. ఎందుకంటే కొంతమంది నాకు తెలిసిన ప్రొడ్యూసర్స్ దే విజిట్ థియేటర్స్ ఎవ్రీ డే, ఎవ్రీ షో, ఎవ్రీ ఏరియాకి వెళ్ళి కొంతమందికి నచ్చింది. ఎక్కడ ఏ పాయింట్ నచ్చింది అనేది తీసుకునే ప్రొడ్యూసర్స్ ఉన్నారు. ఎవ్రీ ఫిలిం పార్ట్ 2, పార్ట్ 2, పార్ట్ 2 అంటున్నారు. Hmm. అంటే అసలు మెయిన్ స్టోరీ అంతా పార్ట్ 2లో పెట్టి ఫస్ట్ పార్ట్ అంటే అది ఇక ఫస్ట్ దీనికి ఎందుకు వెళ్ళినారా అన్నట్టుందన్నమాట. నేను ఒక ర్యాండమ్ పర్సన్ని, అరే నీకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలిసిన రైటర్స్, స్టోరీ రైటర్స్ ఎంతమంది చెప్పరా అంటే నాకు తెలిసి హార్డ్లీ ముగ్గురు నలుగురు పేర్లు కూడా చెప్పరు అనుకుంటా. అదే ఒక డైరెక్టర్స్ పేర్లు చెప్తారు, యాక్టర్స్ పేర్లు అయితే ఇంకా లిస్ట్ పెద్ద వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొరటాల శివ గారు కానీ, త్రివిక్రమ్ గారు కానీ, వీళ్ళంతా రైటర్స్గా ఉన్నవాళ్ళు. ఒక ఒక ప్రొడ్యూసర్ ఓపెన్ స్టేట్మెంటే ఇచ్చారు. వీఆర్ మ్యానిపులేటింగ్ రివ్యూస్, వీఆర్ మ్యానిపులేటింగ్ వ్యూస్. మలయాళం మూవీ డిమాండ్ చాలా భయంకరంగా ఉంది. మన వాళ్ళు అలా తీయలేరు అని అంటారు. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? ఇప్పుడు కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమాలు వీళ్ళందరూ ఎంతమంది చూశారు ఇన్ థియేటర్స్. ఓటీటీకి వచ్చిన తర్వాత మనం 100 పొగిడినా సరే వాళ్ళకి వచ్చే రికగ్నైజేషన్ వేరు. ఒక సినిమాలో చిరంజీవి గారి కాలర్ ఎవడో పట్టుకుంటే అతని మీద రియల్గా పగబట్టుకుని అతను కొట్టేసిన ఫ్యాన్స్ ఉన్నారు. ఎన్టీఆర్‌ని ఒక్క సీన్‌లో కూడా తగ్గించి చూపియలేదు. ఈరోజు ఒక ఆర్టికల్ వచ్చింది డెక్కన్ క్రానికల్లో రిగార్డింగ్ వార్ 2. వార్ 1లో టైగర్ ష్రాఫ్ చనిపోయినట్టు ఈయన కూడా చనిపోవాలని క్యారెక్టర్ అంటే లేదు నా ఫ్యాన్స్ ఒప్పుకోరు. ఈ ఠాగూర్ క్లైమాక్స్ ఒరిజినల్ రమణాలో హీరో చనిపోతాడు. ఇప్పుడు అంత సినిమా పెద్ద సినిమాలో చిరంజీవి గారు చనిపోతే ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయలేరు. ఓజీ అయితే టీజర్ అసలు మ్యాడ్ ఉండే. ఎవ్వరు చూసినా అక్కడ ఆ సినిమా గురించి ఎవరిని టచ్ చేసినా సరే మ్యాచ్ టఫ్ అన్నట్టే చెప్తున్నారు. అల్టిమేట్. Hello everyone, welcome to the Express podcast. I am Ketana and this is Mr. Bharat Chandra. ఇవాళ మన దగ్గర వీ హ్యావ్ అ వండర్ఫుల్ పర్సన్. ఒక సినిమా పిచ్చోడు. చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూనే పెరుగుతూ దెన్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడానికి చాలా తపన పడి హీ స్టార్టెడ్ ఆఫ్ యాజ్ ఆర్టిస్ట్ మేనేజర్ నుంచి ఆపరేషన్స్ మేనేజర్, అక్కడ నుంచి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అండ్ ఫైనల్లీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ లెవెల్కి ఎదిగారు. దట్ ఈస్ నన్ అదర్ దెన్ మిస్టర్ గురు. హాయ్ గురు గారు, హౌ ఆర్ యూ? ఐమ్ గుడ్ అండి. హాయ్. సో ఎంతోమంది ఫిలిం లవర్స్కి ఒక రోజు ఆ ఫిలిం సెట్లో ఎంటర్ అవ్వాలన్న ఆ డ్రీమ్ ఉంటుంది. సో మీకు ఎట్లా ఆ జర్నీ అనేది ఎట్లా స్టార్ట్ అయింది? ఒక సినిమా చూడడం నుంచి ఫిలిం సెట్లో వర్క్ చేయడం వరకు అసలు ఆ ట్రాన్సిషన్ కానీ ఈ జర్నీ కానీ దీని గురించి బ్రీఫ్గా. చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీలో ఫిలిం లవర్స్. మా బ్రదర్ నాకు సినిమా అలవాటు చేసింది మా బ్రదరే. సో అక్కడి నుంచి ఫిలిమ్స్ చూసుకున్నా. చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి హార్డ్ కోర్ ఫ్యాన్ నేను. ఆయన ఫిలిమ్స్ చూసుకుంటూ ఫిలిమ్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. గ్రాడ్యువల్గా ఫిలిం నాలెడ్జ్ పెంచుకుందాం, ఫిలిం గురించి ఎక్కువ తెలుసుకుందామన్న ఇంట్రెస్ట్ ఉండింది. సో మ్యాగజైన్స్, ఇంటర్వ్యూస్ ఇవన్నీ ఫాలో అవుతూ యాక్టర్స్ గురించి అలా ఫిలిమ్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఏదో ఒకటి చేసి ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అన్న థాట్లోనే ఉండేవాళ్ళం చిన్నప్పటి నుంచి. బట్ సోర్స్ ఎవరు లేరు, మాకెవరు లేరు. అలా అయిపోయింది. డిగ్రీ మేము అయిపోయి కంప్లీట్ చేసుకున్న తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్లో అలాగే కెమెరా డిఓపీస్ కింద కొంతమంది జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. బట్ ఒక ప్రాపర్ ఆపర్చునిటీ ఎప్పుడూ రాలేదు. తర్వాత ఒక ఇద్దరు ఆర్టిస్టులను మేనేజ్మెంట్ చేసుకోమని మాకు మా ఫ్రెండ్ సోర్స్ ఇచ్చారు. సో వాళ్ళని ఆర్టిస్ట్ మేనేజ్మెంట్, వాళ్ళ డేట్స్ మేనేజ్మెంట్ చేసుకుందామని చెప్పి స్టార్ట్ చేసాం. బట్ వాళ్ళ హెల్త్ ఇష్యూస్తో మాకు అది బ్రేక్ అయిపోయింది. ఒక 2 ఫిలిమ్స్ వరకు చిన్న ఫిలిమ్స్కి మేము వాళ్ళకి ఫాలో అప్ చేసి ఉన్నాం. తర్వాత ఆ ఆగిపోయింది. ఫిలిం నేమ్స్ ఏమైనా?
మీకు చిన్న ఉత్తేజ్ ఫ్రెండ్స్ అని ఉండేవారు. ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్. సో, అప్‌కమింగ్ ఆర్టిస్ట్ వాళ్ళు. సో, వాళ్ళయి తీసుకుంటూ, వాళ్ళ డేట్స్ చూసుకుంటూ వెళ్ళాము. బట్ అది ఇనీషియల్ స్టేజ్‌లో మేము అది చేసాం. బట్ తర్వాత మేము ఫర్ టైమింగ్ బయట జాబ్ చేసుకుంటూనే హార్డ్‌వేర్ నెట్వర్కింగ్ అవి చేసుకునేవాళ్ళం. బట్ మ్యూచువల్ ఫ్రెండ్ మా ఫ్యామిలీ ఫ్రెండ్ బ్రదర్ ఉన్నారు. తన రిఫరెన్స్‌తో సాయి ధరమ్ తేజ్ గారి దగ్గర నాకు వర్క్ చేసే ఛాన్స్ వచ్చింది. సో, అక్కడ నేను ప్రాపర్‌గా ఎంటర్ అయ్యాం. సో, ఫ్రమ్ జవాన్, విన్నర్ జవాన్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఆ టైం నుంచి నేను ఆయన దగ్గర ఆపరేషన్స్ మేనేజర్ కింద జాయిన్ అయ్యాను. సో, అక్కడి నుంచి కంటిన్యూ అయ్యి టిల్ బ్రో ఐ వర్క్డ్ విత్ సాయి ధరమ్ తేజ్ గారు యాజ్ అన్ ఆపరేషన్ మేనేజర్. విత్ హిస్ ఎంకరేజ్‌మెంట్ నేను ప్రొడక్షన్ దాంట్లోకి ఎంటర్ అయ్యాను. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కింద ఫిల్మ్స్ చేశాను. మీరు చాలా మల్టిపుల్ రోల్స్ చేశారు కదా, ఆ రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి? అంటే మనకి కంపెనీస్లో తెలుసు ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటారు, దాని తర్వాత వీళ్ళు ఉంటారు. సో హౌ డస్ మూవీ వర్క్? ఏమేమి రోల్స్? ఇప్పుడు నేను చేసిన దాంట్లో ఆర్టిస్ట్ మేనేజ్మెంట్ అంటే ఒక ఆర్టిస్ట్ ఉన్నారు. తను ఒక ఫిలిం కమిట్ అయ్యారు. ఆ ఫిలింకి ఒక షెడ్యూల్లో ఇన్ని డేట్స్ అని బ్లాక్ చేస్తాం. ఆ బ్లాక్ చేసిన డేట్స్ వేరే ఫిలింతో క్లాష్ కాకూడదు. ఆ డేట్స్ మేనేజ్మెంట్ అనేది క్లాష్ అవ్వకుండా చూసుకోవాలి. వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఆన్ సెట్స్ ఏమన్నా ఉన్నాయంటే వాళ్ళు కన్వే చేయలేరు డైరెక్ట్ టు ప్రొడ్యూసర్ ఆర్ మేనేజర్స్. సో వీల్ బీ ద మీడియేటింగ్ పర్సన్. సో అది ఆర్టిస్ట్ మేనేజ్మెంట్. అండ్ దెన్ యూనియన్ మేనేజ్మెంట్ అంటే మన ప్రొడక్షన్ మేనేజ్మెంట్ ఉంది. ప్రొడక్షన్ మేనేజ్మెంట్లో 3 to 4 కేటగిరీస్, ఒక 3 to 4 మేనేజర్స్ డిపెండింగ్ అపాన్ ద మూవీ స్పాన్. సో దాంట్లో ఒక ప్రొడ్యూసర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, కో ప్రొడ్యూసర్ అండ్ దెన్ ప్రొడక్షన్ కంట్రోలర్ కింద ఒక 3 to 4 మేనేజర్స్ ఉంటారు. సో వాళ్ళ రోల్స్ ఉంటాయి. ఇప్పుడు సినిమా మీకు లాక్ అయిపోయింది, సినిమా అంతా బ్రౌన్ స్క్రిప్ట్ రెడీ అయిపోయింది, షెడ్యూలింగ్ ఉంటుంది, సినిమా షెడ్యూలింగ్ ఉంటుంది. కో డైరెక్టర్తో కూర్చొని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఒక ప్రొడక్షన్ కంట్రోలర్ కూర్చొని షెడ్యూల్ చెప్తారు. సో అండ్ సో లొకేషన్లో మనం షూట్ చేయాలి, సో అండ్ సో డేట్స్ మనం బ్లాక్ చేయాలి, ఈ ఆర్టిస్ట్ కావాలి అనేది చెప్తారు. వాటిలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండ్ ప్రొడక్షన్ కంట్రోలర్ కూర్చొని దాన్ని స్ప్లిట్ చేసుకుంటారు. వర్క్ స్ప్లిట్ చేసుకొని కొంతమంది ఆర్టిస్ట్కి డేట్స్ బ్లాక్ చేయడం, కొంతమందికి అరేంజ్మెంట్ చూడడం, కొంతమంది మేనేజర్స్ వెళ్ళి లొకేషన్ రెక్కేసి ఉంటాయి. మీకు పర్టికులర్ లొకేషన్ ఉంటుంది, ఆ లొకేషన్ కావాలి అంటే మీరు ముందుగా వెళ్ళి అడ్వాన్సెస్ పే చేయాలి, లొకేషన్ బ్లాక్ చేయాలి, బ్లాక్ చేసి అక్కడ షూటింగ్ కోసం ఏం అరేంజ్మెంట్స్ కావాలని అవి చూడాలి, ఆ ఫాలోఅప్ చేయాలి. సో అవి చూడడానికి మీకు ఒక సెట్ ఆఫ్ మేనేజర్స్. దాని అండర్లో మీకు ఆర్టిస్ట్ మేనేజ్మెంట్, రెగ్యులర్ ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో డైలీ రిక్వైర్మెంట్స్, ప్రాపర్టీస్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, అవి ఆ డిపార్ట్మెంట్తో కాంటాక్ట్ చేసుకుంటూ కోఆర్డినేట్ చేసుకోవడానికి కొంతమంది ఉంటారు. సో దే నెగోషియేట్ విత్ దెమ్. అవన్నీ తీసుకొని ఒక బడ్జెట్ ఇస్తే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనేవాడు ఉన్న రిక్వైర్మెంట్ బట్టి షెడ్యూలింగ్, డేస్, నెంబర్ ఆఫ్ డేస్, ఆర్టిస్ట్, టోటల్ అన్ని బడ్జెటింగ్ చేసుకొని ఒక షెడ్యూల్కి ఒక బడ్జెట్ వేసుకోవడం. అండ్ దెన్ అది ప్రొడ్యూసర్ దగ్గర అప్రూవల్ తీసుకొని షూటింగ్కి వెళ్ళడం అనేది ఇన్ని స్టేజెస్ ఉంటాయి. ఇది ప్రొడక్షన్ స్టేజెస్. ఇది ఓన్లీ ఇంకా వేరే స్టేజెస్ కూడా ఉంటాయి. 24 క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, అందరితో కోఆర్డినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, సౌండ్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్ ఉంటుంది. ఈ రిక్వైర్మెంట్స్ అన్నీ వాళ్ళకి చెప్పాలి. ఆన్ ది స్పాట్ నాగరా ఉంటుంది. సో అలా అంటే మూవీ చూసినప్పుడు మాకు ఎంత తెలీదు, కానీ ఒక్క మూవీకి బ్యాక్గ్రౌండ్లో ఆన్ అన్ యావరేజ్ ఒక 2 crores మూవీ అనుకోండి, యావరేజ్ ఎంతమంది స్టాఫ్ 2 crores బ్యాక్గ్రౌండ్ కాదండి, మీకు దాంట్లో హెయిర్, మేకప్, కాస్ట్యూమ్, ఫుడ్, వాషింగ్ అండ్ అదర్స్. సో అలాగా ఒక 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి కదా మీకు ఇప్పుడు దీంట్లో. అలా దాంట్లో మీకు మినిమం క్రూ ఎంత ఉండాలి అని అంటే అట్లీస్ట్ ఒక 100 అయితే ఉంటుంది. ఎంత మీరు మినిమలైజ్ చేసినా 60 to 80 అనేది మీకు కంపల్సరీ. అంటే ఒక డే షూట్, ఒక సింగిల్ సెట్లో yeah. మినిమం యూ విల్ సే 60 to 100 మెంబర్స్ ఉంటారు. మీకు జూనియర్ ఆర్టిస్ట్ అవన్నీ యాడ్ ఆన్ అయితే సెపరేట్. ఓకే. సో ఇప్పుడు మీరు సాయి ధరమ్ తేజ్తో వర్క్ చేశారన్నారు కదా, అందులో ఆయన అండ్ మీ ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ అన్నారు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ బ్రో మూవీ వచ్చింది. సో దాంట్లో కూడా మీరు వర్క్ చేశారా? ఆ ఫిలిం కూడా చేశాను. బట్ ఒకరోజు అనుకోకుండా మేము వేరే వర్క్లో ఉన్నాం. సాయి ధరమ్ తేజ్ గారి నుంచి కాల్ వచ్చింది, అర్జెంటుగా రమ్మన్నారు. వచ్చి అరే మేము కళ్యాణ్ మామ కాల్ చేశారు, వీ గాట్ అన్ ఆఫర్, మేము ఆయనతో వర్క్ చేస్తున్నాం రా, నెక్స్ట్ ఫిలిం ఆయనతో అని చెప్తే మేము ఆన్ సెట్ వెళ్ళే వరకు మేము నమ్మలేదు. వర్క్షాప్ చేశారు, అన్నీ చేశారు. బట్
అంటే నమ్మలేదు. ఇమ్మీడియేట్ దట్ వాజ్ ఎ క్విక్ కాల్. అది ఎలా జరిగింది అనేది మనకు తెలియదు. బట్ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఆయన కూడా ఒక హార్డ్ కోర్ ఫ్యాన్ లాగా ఆయన ఎంజాయ్ చేసి మాకు చెప్పారు వర్క్ చేస్తున్నామని. ఫస్ట్ డే ఆఫ్ షూట్ ఆన్ స్పాట్లో మా హీరో, మేము వర్క్ చేసే హీరో అండ్ మై ఫేవరెట్ హీరోతో ఆయన అక్కడ చూడడం అనేది చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాం. సో మీ లైఫ్ లాంగ్ డ్రీమ్ పవన్ కళ్యాణ్ని కలవాలన్న డ్రీమ్ ఆ రోజు పూర్తయింది. అసలు అవుతుంది అనుకున్నారా? అసలు యాక్చువల్లీ ఇండస్ట్రీకి వచ్చిందే పవన్ కళ్యాణ్తో ఒక ఫోటో దిగితే ఇండస్ట్రీలో మనకి పని అయిపోద్దిరా చాలు అన్న ఫీలింగ్తోనే ఎంటర్ అయ్యాం. అలాంటిది ఆయన వర్క్ చేసిన సినిమాలో నా పేరు పడ్డం అనేది నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆయనని కలిసినప్పుడు హౌ డిడ్ యూ ఫీల్? అంటే ఆయన మీరు మాట్లాడారా? ఏం చెప్పారు? సో ఒకటి అక్కడైతే ఉండిపోతుంది మాకు కదా చాలా తక్కువ టైం ఉంది, ఇంటరాక్షన్. బికాస్ హీఈస్ బిజీ ఇన్ పాలిటిక్స్, వీ కుడెంట్ ఇంటరాక్ట్ మోర్. దాని బిఫోర్ 2-3 times ఐ గాట్ ఎ ఛాన్స్ టు మీట్ హిమ్ ఇన్ హిస్ పార్టీ ఆఫీస్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆయన రీసెంట్ ఫిలిం హరిహర వీరమల్లు, సో అది ఫ్లాప్ అనాలా ఏమనాలి మరి? సో ఎందుకు అయింది, ఏమైంది, మీకు ఏమన్నా కొంచెం ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఐడియా ఉందా? ఫ్లాప్ అంటే ఆబ్వియస్లీ రిజల్ట్తో అయితే డిసప్పాయింట్ అవుతాం. బట్ వీ సెలబ్రేట్ అవర్ హీరో వెన్ హీస్ ఆన్ స్క్రీన్. ఆ ఇదైతే ఉంది, ఎందుకంటే చేసే ఫిలిమ్సే తక్కువ అని చెప్పి డిసప్పాయింట్ అయ్యాం. బికాస్ ఆ ఫిలిం స్టార్ట్ అయినప్పటి నుంచి డిలే అవుతూ వచ్చింది. డైరెక్టర్ చేంజ్ అయ్యారు, వేరే డైరెక్టర్ వచ్చారు, అండ్ కళ్యాణ్ గారు వాజ్ బిజీ ఇన్ పాలిటిక్స్. చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కొంతమందికి సెకండ్ హాఫ్ నచ్చలేదు, విఎఫ్ఎక్స్ నచ్చలేదు. సో టాక్ స్ప్రెడ్ అయ్యి నెగిటివ్ స్ప్రెడ్ అయ్యింది. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సినిమా ఒక ఆయన క్రిష్ గారు డైరెక్ట్ చేశారు. డ్యూ టు సమ్ వేరియస్ రీజన్స్ పర్సనల్, ఆయన అంటే వెయిటింగ్ ఎక్కువ టైం అవుతుందని చెప్పి ఆయన క్విట్ అయ్యారు. వేరే డైరెక్టర్ ఎంటర్ అయ్యారు. సో ఇద్దరిని మ్యాచ్ అవ్వలేక మేబీ వీ డోంట్ నో ద రీజన్స్, బట్ సినిమా ఫెయిల్డ్. సో పార్ట్ 2 వస్తుందంటారా, లేకపోతే నెక్స్ట్ ఓజీ కోసం వెయిట్ చేయాలి? ఓజీ కోసం వెయిట్ చేయాలి. సెకండ్ పార్ట్ అనేది వాళ్ళు అనౌన్స్ చేశారు కానీ బట్ ఉంటుందా లేదా అనేది తెలియదు. ఎట్లా అంటే మోస్ట్లీ ఉండదు అన్నట్టే. అది ప్రొడ్యూసర్ తెలియాలని. సో కమింగ్ టు ఓజీ అయితే టీజర్ అసలు మ్యాడ్ ఉండే. నేను కూడా కొంచెం పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. అయితే రీసెంట్గా చూసిన టీజర్స్లో కానీ అసలు ఆ బీజిఎం అయితే క్రేజీ ఉంది. మరి ఎట్లా ఉండబోతుంది, ఏమన్నా కొంచెం ఐడియా ఉందా? ఎవరు చూసినా అక్కడ ఆ సినిమా గురించి ఎవరిని టచ్ చేసినా సరే మ్యాచ్ టఫ్ అన్నట్టే చెప్తున్నారు. అల్టిమేట్. అందరూ ఎగ్జైటెడ్గా ఉన్నాం సినిమాకి. టీజర్, మొన్న సాంగ్ ఏవైతే వచ్చినాయో అవి. సో నెక్స్ట్ 2 ఫిలిమ్స్ ఆయన చేసేవి 2 హార్డ్ కోర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ డైరెక్ట్ చేస్తున్నారు, సుజిత్ అండ్ హరీష్ శంకర్, ఉస్తాద్ భగత్ సింగ్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ ఫ్యాన్ ఫీస్ట్ ఆన్ స్క్రీన్. సో ఈ ఫిలిమ్స్ తర్వాత ఆయన మోస్ట్లీ ఎక్కువ చేయను అన్నారు కదా, అంటే చేయనని చెప్పారు. హీల్ ప్రొడ్యూస్ ఫిలిమ్స్ బట్ హీ వోంట్ యాక్ట్. హీ మైట్ నాట్ యాక్ట్ ఆయన చెప్పినంత వరకు. ఓకే. మార్నింగ్ 9 o'clockకి షూట్ అనుకుంటే సపోజ్ ఫైట్ సీక్వెన్స్ అనుకోండి, ప్రొడక్షన్ టీమ్ ఎన్ని అవర్స్ ముందు నుంచి మొత్తం ప్రాసెస్ సెటప్ చేయాలి? కాల్ షీట్ అనేది స్టార్ట్ అయినప్పటి నుంచి మీకు ఎర్లీ మార్నింగ్ 7:30కి షార్ట్ పడాలి. 7:30కి షార్ట్ స్టార్ట్ అవ్వాలి. 7:30కి షార్ట్ స్టార్ట్ అవ్వాలి అంటే అక్కడ ఆర్టిస్ట్ రెడీగా ఉండాలి. ఆర్టిస్ట్ రెడీ ఉండాలి అంటే జనరేటర్స్, క్యారవాన్స్, ప్రొడక్షన్ టీమ్, కాస్ట్యూమ్ టీమ్, వీళ్ళందరూ 4:30 నుంచే దే విల్ బీ ఆన్ సెట్స్. 4:30కి దే స్టార్ట్ ఫ్రమ్ దేర్ హౌసెస్ అండ్ ఆల్. దే విల్ రీచ్ బై 5:30 అండ్ 5:30 నుంచి ఆపరేషన్ స్టార్ట్ అయిపోతాయి ఆన్లైన్. సో అట్లీస్ట్ 3 hours ఆఫ్ వర్కింగ్ పీరియడ్ బిఫోర్ ద షూట్ ఉంటుంది. 7:30కి షార్ట్ పడాలి. చాలామంది సన్ రైజ్ షాట్ అంటాం. సన్ రైజ్ షాట్ పడి 1 hour షూట్ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ బ్రేక్ అలా ఉంటుంది. సో బై దెన్ ద టీమ్స్, కాస్ట్యూమ్స్, వ్యాన్స్, జనరేటర్స్, అసిస్టెంట్స్, ఫుడ్ టీమ్, ఫుడ్ ప్రొడక్షన్స్ ఉంటారు, వాళ్ళందరూ టీం రావాలి. వాళ్ళందరూ రెడీ చేసి లైటింగ్ సెటప్ ఇవన్నీ రెడీ చేసుకోవాలి. డైరెక్షన్ టీం ముందే వచ్చేస్తారు, ఫాలో అప్ చేసుకుంటారు, కాస్ట్యూమ్స్ చేసుకోవాలి. అండ్ ఆన్ ద స్పాట్ ఏమన్నా చేంజెస్ ఉంటే అక్కడ ఆర్ట్ డిపార్ట్మెంట్ కావాలి. వీళ్ళందరికీ కావాలంటే ముందు లైటింగ్ వాళ్ళు రెడీగా ఉండాలి. లైటింగ్ మన ఫోటోగ్రఫీ టీం, కెమెరామెన్ సెటప్ అన్నీ రెడీ చేసుకొని అన్నీ రెడీగా ఉండి 7:30కి షార్ట్ రావాలంటే ఎవ్రీథింగ్ షుడ్ స్టార్ట్ బై 4:30. వాళ్ళకి ఫుడ్స్ అన్నీ ప్రిపేర్ చేయాలంటే 4:30కి స్టార్ట్ అయ్యి వాళ్ళందరూ ఇక్కడికి రావాలి. సో స్టార్టింగ్ ఒకవేళ 4:30 అనుకుంటే ఒక టిపికల్ కాల్ షీట్ ఎప్పుడైనా ఎక్స్టెండ్ అయ్యి సో లేట్ నైట్ అయిన ఇన్స్టెన్సెస్ ఉన్నాయా? అండ్ మళ్ళీ ఆ లేట్ నైట్ ఎంత వరకు అవుతుంది అండ్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అట్లా రిపీట్ అవుతుందా? ఎంత లేట్ అయినా కూడా మళ్ళీ అది మీకు కొన్ని ఇన్సిడెంట్స్ అంటే
ఒక పర్టికులర్ నా 6 కాల్ షీట్ అని అనుకుంటారు. బట్ సీన్ ఆ టైంకి అవ్వకపోవచ్చు. లేదా ఆ లొకేషన్ రేపటికి అవైలబుల్ లేకపోవచ్చు. లేదా ఆ సీన్‌లో యాక్ట్ చేసిన ఆర్టిస్ట్ నెక్స్ట్ డేకి ఇమ్మీడియేట్ ఎక్కడికైనా వెళ్ళాల్సొస్తుంది. ఎమర్జెన్సీ వచ్చింది అంటే యూ హ్యావ్ టు కంటిన్యూ ద షూట్. ఒక 3 అవర్స్, 6 అవర్స్. సో, చేసినప్పుడు ఆన్ ది స్పాట్ అయిపోద్ది. లేదు ఓవర్ నైట్ కూడా కొన్ని కొన్ని చేయాల్సొస్తది. మార్నింగ్ 6 టు నెక్స్ట్ డే 2:00 కాల్ షీట్ కూడా ఉంటది. సో, 2కి వర్క్ చేసి ఇంటికెళ్ళేసరికి మీకు అదే 3:30, 4 అవుతది. మళ్ళీ నెక్స్ట్ డే షూట్ ఉంటే ఆ అరేంజ్‌మెంట్స్ చూసుకోవాలి. ఇంత హార్డ్ వర్క్ ప్రొడక్షన్ టీమ్ తీసుకుంటుందని మీరు చెప్పే వరకు మూవీ చూసే వాళ్ళకి మాకైతే తెలియదు. అవసరం లేదు అది. చాలా మందికి అవసరం ఉండదు. బట్ ఒక సినిమా అవ్వాలి అనంటే ఓన్లీ మీకు ఒక టీమ్ మొత్తం అందరూ హార్డ్ వర్క్ చేస్తేనే అవుతుంది. ఇట్స్ ఎ టీమ్ వర్క్. ప్రాపర్ టీమ్ వర్క్ ఉంటేనే ఆ కోఆర్డినేషన్ ఉంటేనే చేయగలుగుతారు. మూవీ రిలీజ్ అయ్యే ముందే మీకు మతలబ్ మోస్ట్ ఆఫ్ ద టీమ్‌కి తెలిసిపోతుందా మూవీ హిట్ అవుతదా? ఫ్లాప్ అవుతదా? బికాస్ ఆఫ్ డిఫరెంట్ సినారియోస్ మూవీ స్ట్రగుల్స్ వెళ్తే డైరెక్టర్స్ చేంజ్ అవుతారు. డీఓపీస్ చేంజ్ అవుతారు మీరన్నట్టు. కొన్ని చెప్పలేము. కొన్నేంటంటే ఆన్ ఆన్ సెట్టే మనకి బ్లాక్ బస్టర్ అనే ఫీల్ ఎవ్రీ డే ఇస్తుంది. కొన్ని మేబీ వర్కౌట్ అవుతుందేమో బెటర్‌మెంట్‌లో, ఎడిట్‌లో అవ్వచ్చు. కొన్ని అసలు అవ్వవు, వర్కౌట్ అవ్వవు అనుకుని ఇట్ డూ వండర్స్. సో, మోస్ట్‌లీ ఆడియన్స్ కనెక్షన్ మీదనే డిపెండ్ అయ్యి ఆ! ఉంటది. అంతే. మూవీస్ రిలీజ్ అవ్వంగానే యూట్యూబర్స్, రివ్యూవర్స్ మొత్తం వీడియోస్ తీసి పెట్టేస్తున్నారు మూవీ గురించి. దీనివల్ల కొన్ని మూవీస్ ఇంపాక్ట్ అవుతున్నాయా? లేవా? అవుతుంది. ఎలా అవుతుంది? ఇప్పుడు ఒక ఫిలిం కష్టపడి ఒక 2 ఇయర్సో, 5 ఇయర్సో ప్రాణం పెడతారు. ఒక 400-500 మెంబర్స్ క్రూ ప్రాణం పెట్టి సినిమా తీసిన తర్వాత 2 అవర్స్‌లోనే జడ్జ్‌మెంట్ వస్తది. బట్ ప్రొడ్యూసర్స్ వర్షన్ ఏంటి అనంటే ఇమ్మీడియేట్ ఇవ్వద్దు రివ్యూస్. అట్‌లీస్ట్ 1 డే టైమ్ ఇవ్వండి అని ప్రొడ్యూసర్ రిక్వెస్ట్ ఉంటుంది. రివ్యూయర్స్ ఏంటంటే 1 డే తర్వాత ఇచ్చినా, 2 డేస్ తర్వాత ఇచ్చినా ఇంపాక్ట్ అదే కదా! అనేది వాళ్ళది. కాదు అనుకుంటే ఇప్పుడు వేరే మోడమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఓన్లీ ఒక వెబ్‌సైటో, ఒక యూట్యూబ్ రివ్యూస్ ఎక్కువైపోయినాయి. దాంట్లో కొన్ని ఎలా అంటే షో టైమ్ ఇంకా ఇండియాలో షో పడదు. కానీ యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ ఎలా అంటే ప్రసాద్స్ బయట మైక్ పెట్టినవి ఉంటాయి రివ్యూస్. అవి ఎక్కడి నుంచి అంటే ఓల్డ్ ఫిలిమ్స్ వీడియో క్లిప్స్ కట్ చేసేసి కొన్ని నెగెటివ్ స్ప్రెడ్ చేయాలని ఉంటాయి. అవి కొన్ని జరుగుతాయి. సినిమా మీద ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటది అనంటే ఎక్సైట్‌మెంట్ కిల్ అయిపోతుంది. అడ్వాన్స్ ఫస్ట్ డే బుకింగ్స్ బావుంటాయి. ఇదివరకు ఫ్రైడే బుకింగ్స్ ఉండేవి. ఇప్పుడు రీసెంట్‌గా థర్స్‌డేస్ రిలీజెస్ స్టార్ట్ అయితున్నాయి. థర్స్‌డే బుకింగ్స్ ఆబ్వియస్‌లీ ఫస్ట్ డే హీరో, ఫ్యాన్స్, హంగామా ఎన్ని టికెట్స్ అన్నీ బావుంటాయి. కానీ ఫస్ట్ వీకెండ్ నిలబెట్టేది సినిమాని ఇప్పుడు. ఇదివరకు సినిమా స్పాన్ 5 మంత్స్ ఉండేది. 50 డేస్, 100 డేస్ ఉండేది. ఇప్పుడు గ్రాడ్యుయల్‌గా తగ్గుకుంటూ 3 వీక్స్, 2 వీక్స్, 1 వీక్ ఫిల్మ్ అయిపోయింది. ఫస్ట్ వీకెండ్ ఎంత కలెక్ట్ చేసిందో దాని తర్వాత దాంట్లో 30% నెక్స్ట్ వీకెండ్ కలెక్ట్ చేస్తది. బ్లాక్ బస్టర్ అయితే ఇంకొక సెకండ్ వీక్ కంటిన్యూ అవుతది. దెన్ క్లోజ్. సో, గ్రాడ్యుయల్‌గా మీకు తగ్గిపోయింది కాబట్టి సినిమా స్పాన్ తగ్గిపోయింది. 1 వీక్ ఆర్ 2 వీక్స్ స్పాన్ అయిపోయింది. ఈ టైంలో మీరు జనరల్ ఆడియన్స్ ఎక్సైట్‌మెంట్ ఆబ్వియస్లీ కిల్ అయిపోతుంది. సగం మంది అట్‌లీస్ట్ వెబ్‌సైట్‌కెళ్ళి సగం అందరూ చూస్తారని అనట్లేదు. కొంతమంది చూసి బాలేదంట, ఎత్తిపోయిందంటరా సినిమా, ఈడు మునిగిపోయాడు. ఈ టైప్ ఆఫ్ స్ప్రెడ్ ఎక్కువైపోతుంది. సినిమా నిజంగా చూసి మీకు నచ్చలేదు అనుకుంటే అది వేరు. చూడకుండా రివ్యూని పట్టుకొని సినిమా మీద టాక్ ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది. అది కంట్రోల్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ సినిమా గురించి ఎక్కువ ఇదివరకు ఎలా ఉండేదంటే ఒక యావరేజ్ ఫిలిం ఉండేది. ఇంకో సోర్స్ ఆఫ్ నీకు ఎంటర్‌టైన్‌మెంట్ లేక జనాలు వెళ్ళిపోయి చూసేవారు. ఇప్పుడు వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఓటీటీ వచ్చింది. కొరియన్ డ్రామాస్, వేరే ఫిలిమ్స్ ఇయన్నీ వచ్చేసి జనాలు కదలని టైంలో ఇదివరకు అయితే యావరేజ్ ఫిలిం హిట్ అయ్యేది. హిట్ ఫిలిం బ్లాక్ బస్టర్ అయ్యేది. ఇప్పుడు తగ్గుకుంటూ వస్తుంది. ఫస్ట్ వీక్ సూపర్ హిట్ టాక్ వచ్చినా సెకండ్ వీక్‌కి అది యావరేజ్ అయిపోతుంది. సో అలాంటి టైంలో రివ్యూస్ అనేది ఆబ్వియస్లీ ఇంపాక్ట్ చేస్తాయి. ఇప్పుడు ఫస్ట్ డే ఫిల్మ్ కలెక్షన్స్ బాగున్నాయని అనుకుంటే వీకెండ్‌కి తగ్గిపోతుంది. ఎందుకంటే బాగోలేదు అన్నది ఎక్కువ స్ప్రెడ్ అయిపోతే ఇట్ ఇంపాక్ట్ చేస్తుంది. నా లైక్ పర్స్పెక్టివ్‌లో రివ్యూస్ అంటే ఇంపాక్ట్ చేస్తున్నాయా ఇవన్నీ లేదా పక్కన పెడితే, నేను ఒక ఫిలింని ఒక ఎంటర్‌టైన్‌మెంట్ కానీ ఇట్లా చూస్తా. సో, నేను ఒక అమౌంట్ సర్టెన్ పెడుతున్నప్పుడు నాకు అది ఎట్లా ఉందని నేను పర్సనల్లీ ఏంటంటే రివ్యూ చూసే వెళ్తా పక్కా. ఒక ముగ్గురు, నలుగురు బాగుంది, సూపర్ ఉంది అంటేనే వెళ్తా అనమాట. రివ్యూస్ ఇవ్వద్దు అని కాదు, యూట్యూబ్ రివ్యూస్ ఆర్ వెబ్సైట్ రివ్యూస్ బ్యాన్ చేయమని ఎవరు అడగట్లేదు. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు నిజంగా నచ్చిన దాంట్లో ఏం నచ్చింది అన్నది కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే కొంతమంది నాకు తెలిసిన ప్రొడ్యూసర్స్ దే విజిట్ థియేటర్స్ ఎవ్రీ డే.
ఎవ్రీ ఏరియాకి వెళ్ళి కొంతమందికి నచ్చింది, ఎక్కడ ఏ పాయింట్ నచ్చింది అనేది తీసుకునే ప్రొడ్యూసర్స్ ఉన్నారు. నెగిటివ్ ఫీడ్బ్యాక్లో మీరు చూస్తే ఇప్పుడు మరీ దారుణం, ఎత్తివాడేశాడు, ఒక హీరోని ఒక యాక్టర్ని అన్న వాళ్ళ కష్టం పడి ఉండొచ్చు. హీరో తప్పు కాదు అక్కడ, హీరోని అబ్యూజ్ చేస్తూ లేకపోతే వాళ్ళందరినీ ఇంకా తగ్గించి చాలా అంటే తీసి పడేసినట్టు చేయకూడదు. క్రిటిసిజం అనేది లేదు, సెకండ్ హాఫ్ ఇక్కడ బాగాలేదు, ఇలా తీసుంటే బాగుండేది అని చెప్పేవాళ్ళు లేరు. గలీజ్, బేకార్ ఉంది, ఈ టైప్లో మాట్లాడుతుంటే హర్ట్ అవుతారు. ఆబ్వియస్లీ కష్టపడి సినిమా తీసినాడు, ఇప్పుడు తల్లి పెంచిన తల్లి వాళ్ళు తన బిడ్డను తిడుతుంటే ఎలా ఉంటుందో ఆ ఫీలింగే ఉంటుంది ఆబ్వియస్లీ. సో ప్రొడ్యూసర్స్ అడిగేది ఏంటంటే కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, అంతే తప్ప అది కూడా కొంచెం టైం ఇవ్వండి. మీకు యూఎస్లో షో పడిపోద్ది, ఇండియా వాడు పొద్దున్న లేచి థియేటర్కి వెళ్ళే లోపల నువ్వు రివ్యూ పెడుతుంటే ఆడ చూసి ఎగ్జైట్మెంట్ అదే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాడు. సో అట్లీస్ట్ వాళ్ళు అడిగేది ఏంటంటే డే ఎండ్కి ఇవ్వండి, ఆ తర్వాత నువ్వు ఏం చేసినా చేయలేవు. నువ్వు రివ్యూ వల్ల బ్లాక్ బస్టర్ అయిపోద్ది, రివ్యూ వల్ల డిజాస్టర్ అయిపోద్ది అని కాదు, ఎగ్జైట్మెంట్ అండ్ పాయింట్ ఆఫ్ వ్యూ మారిపోతుంది జనాలు. బట్ ఐ థింక్ ఆ రివ్యూ అనేది మనం ఆపలేము, ఎందుకంటే ఆ డిమాండ్ ఉంది కాబట్టి వాడు ఎర్లీ మార్నింగ్ షో పడకున్నా వాడు వెళ్ళి టైప్ చేస్తాడు ఈ రివ్యూ ఎట్లా ఉంది అని. సో అది ఉంది కాబట్టి అది వాళ్ళు అలవాటు cater అయిపోయింది. చేస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో అయింది, కానీ ఇదివరకు రివ్యూ అంటే ఏంటి, రివ్యూ ఏ వెబ్సైట్ ఇస్తుంది అని జనాలకు తెలియదు. ఈ మధ్య షో టైం అని వాట్సాప్లో పెడితే 2 hours తర్వాత ఎలా ఉందిరా అని, ఫస్ట్ హాఫ్ ఎలా ఉందిరా, సెకండ్ హాఫ్ ఎలా ఉందిరా అని ఈ వాట్సాప్ కాన్వర్జేషన్ నుండి సగం టాక్ వెళ్ళిపోతుంది. అది ఇదివరకు ఆ రీచ్ లేదు, ఇప్పుడు అంత ఉంది. దాంట్లో కొంచెం కన్సిడర్ చేయమని మేజర్ వెబ్సైట్స్ చెప్పారు తప్ప రివ్యూస్ ఇవ్వద్దు, రివ్యూస్ బ్యాన్ చేయాలని ఏమీ అనలే. నా ఉద్దేశంలో ఏంటంటే రివ్యూస్ అనేవి మూవీస్ని కానీ ఇన్ ఫ్యూచర్లో ఇప్పుడు ప్రొడ్యూసర్స్కి కొంచెం లాస్ అవి ఇవి అయినా కూడా క్వాలిటీ ఆఫ్ ఫిలిమ్స్ని పెంచుతాయని అనుకుంటున్నా. అదైతే అదే కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారని అంటే వాళ్ళు బిల్ చేసుకుంటారు, నెక్స్ట్ ఎక్కడెక్కడ తప్పు అయిందని తెలుసుకుంటారు. కొంతమంది అయితే జర్నలిస్ట్తో మాట్లాడతారు, వాళ్ళు కొంతమంది డైరెక్ట్గా చెప్తారు మీకు బాగాలేదు, మనం బాగుంది. రీసెంట్గానే కొన్ని ఫిలిమ్స్ చూసినాం, ఎట్లా అంటే ఎవ్రీ ఫిలిం పార్ట్ 2 అంటున్నారు. అంటే అసలు మెయిన్ స్టోరీ అంతా పార్ట్ 2లో పెట్టి ఫస్ట్ పార్ట్ అంటే అది ఫస్ట్ దీనికి ఎందుకు వెళ్ళినారా అన్నట్టుందన్నమాట. అట్లా ఉంది. అది నాకు ఉంది, అది నేను కూడా అంతే ఫీల్ అవుతా కొన్నిటికి. వాంటెడ్గా అప్పుడు బాహుబలి 1, బాహుబలి 2 ఉంది. బాహుబలి 1 ఎండ్ చేసింది మీకు ఆ క్లిఫ్ హ్యాంగర్ ఏదైతే ఉందో, వై కట్టప్పకిల్ బాహుబలి అనే ఎగ్జైట్మెంట్ మీకు నిజంగా సెకండ్ పార్ట్ వర్త్ ఉంది. చెప్పాలంటే నాకు ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ నచ్చింది. ఎగ్జాక్ట్లీ. అలా అని చెప్పి ప్రతి సినిమాకే పార్టులు చేసుకొని నీడ్ ఉందా అంటే ఐ డోంట్ సీ దెర్ ఇస్ ఎ రిక్వైర్మెంట్. అదే అంటున్నా కొన్ని ఎట్లా అంటే అక్కడ కథ లేకున్నా కూడా వీళ్ళు గుంజి దాంట్లో మరి హీరోని పెట్టి ఒక కమర్షియల్ వీళ్ళిద్దరి ఒక కాంబినేషన్ వర్క్ కావాలని చెప్పేసి ఒక సినిమా స్టార్ట్ చేయడం, అది మరి ఎందుకు అంటే అందుకనే అనుకుంటా లైక్ కొన్ని ఫిలిమ్స్ అట్లా డిజాస్టర్ అవ్వడం కానీ అది. సో కొన్ని అందుకే ఎగ్జైట్మెంట్ కిల్ చేస్తున్నాయి, కొన్ని ఫస్ట్ పార్ట్కి ఎండ్ అయిపోవాల్సినవి సెకండ్ పార్ట్కి వెళ్తున్నాయి ఫర్ వేరియస్ రీజన్స్. మార్కెట్ లేకపోతే మార్కెట్ గ్రాప్ చేసుకోవడానికి ఇవన్నీ ఉన్నాయి, బట్ కొన్నిటికి సెకండ్ పార్ట్స్ అవసరం లేదు. సో అందుకే నా పర్స్పెక్టివ్ ఎట్లా అంటే ఒక స్టోరీ అనేది ఒక హీరో లాగా ఉండాలి. అదే ఇప్పుడు ఈ డిజాస్టర్ అంతా ఎందుకు అన్ఫోల్డ్ అయిందని చూస్తే, అంటే మీరు అన్నారు ఇంత హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ వర్క్ చేస్తారు, ప్రొడ్యూసర్ ఇన్ని క్రోర్స్ లాస్ అని చెప్పేసి. సో ఇదంతా స్టార్టింగ్ పాయింట్ చూస్తే ఒక బౌండ్ స్క్రిప్ట్ కానీ ఒక స్టోరీ ఇది అన్నప్పుడే కదా. సో మనం చూస్తే ఇఫ్ నేను ఒక ర్యాండమ్ పర్సన్ని, అరే నీకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలిసిన స్టోరీ రైటర్స్ ఎంతమంది చెప్పరా అంటే నాకు తెలిసి హార్డ్లీ 3-4 పేర్లు కూడా చెప్పరు అనుకుంటా. అదే ఒక డైరెక్టర్స్ పేర్లు చెప్తారు, యాక్టర్స్ పేర్లు అయితే ఇంకా లిస్ట్ పెద్ద వస్తుంది, మ్యూజిక్ డైరెక్టర్ నేమ్స్ వస్తాయి. సో ఈవెన్ రైటర్స్ అనే కాదు, ఎడిటర్స్ ఇవన్నీ అండర్ ఇదే. సో ఒక ఇనీషియల్ స్టేజ్లోనే ఒక స్ట్రాంగ్ స్టోరీ, ఒక మంచి అసోసియేషన్ కానీ సంథింగ్ నేను విన్నా, వాళ్ళకి ఒక పేయింగ్ కూడా అంత ప్రాపర్గా ఉండదని. ఇప్పుడు మీరు అన్నట్టు చాలామందికి యాక్టర్స్ పేరు తెలుసు, మ్యూజిక్ డైరెక్టర్ పేరు తెలుసు. ఈ మధ్య రీసెంట్గా వేరియస్ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేసేవాళ్ళు త్రూ సోషల్ మీడియా తెలుస్తుంది. ఇదివరకు ఎవరైనా ఫేస్ ఆఫ్ ది సినిమా అంటే హీరో, హీరోయిన్, డైరెక్టర్, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్, ఇంతే. డైరెక్టర్స్ తెలుస్తున్నారు ఈ మధ్య. అండ్ రైటర్స్ అంటే ఇదివరకు రైటర్స్ ఎక్కువ మంది ఉండేవారు, డైరెక్టర్స్ అంతే ఉన్నారు. కొంతమంది వేరే స్టోరీని తీసుకొని సినిమా తీసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొంతమంది డైరెక్టర్స్కి ఇదివరకు రైటర్స్గా పనిచేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కొరటాల శివ గారు కానీ, త్రివిక్రమ్ గారు కానీ, వీళ్ళంతా రైటర్స్గా ఉన్నవాళ్ళు.
ఆయన మీకు ఒక కొరటాల శివ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నాకు నేను వర్క్ చేసిన ఫ్యూ ఫిలిమ్స్కి నాకు తగ్గ గుర్తింపు ఈవెన్ ఫైనాన్షియల్గా కానీ రెస్పెక్ట్ ఆర్ టైటిల్ కార్డ్ దగ్గర కానీ నాకు రాకపోయి హర్ట్ అయ్యి 2-3 టైమ్స్ ట్రై చేసిన తర్వాత అయినా ఫేమ్ రాకపోతే కొంతమంది ఆబ్వియస్లీ బ్రేక్ అవుతారు. బ్రేక్ అయ్యి బర్స్ట్ అయ్యి బయటకు వచ్చి డైరెక్టర్ అవ్వాలనే దాంట్లో అవుతున్నారు. రైటర్స్కి వాల్యూ ఉంది, ఆబ్వియస్లీ పే తక్కువ ఉంటుంది, గుర్తింపు తక్కువ. ఎవరైనా పని చేసేది వాళ్ళ వర్క్ చేసిన ఫిలిం హిట్ అవ్వాలి, లేకపోతే దాని త్రూ వాళ్ళకి పే రావాలి, ఫేమ్ రావాలనే పని చేస్తారు. అది రానప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు బయటకు వచ్చి సినిమా తీస్తారు, లేదంటే ఓన్ స్టోరీ రాసుకొని అమ్ముతారు. సో ఇందాక వి వర్ టాకింగ్ అబౌట్ రివ్యూస్ ఎలా ఇంపాక్ట్ చేస్తాయని. ఆరెంజ్ మూవీ వచ్చినప్పుడు అట్టర్ ఫ్లాప్ అన్నారు, కానీ ఇన్ని ఇయర్స్ తర్వాత వచ్చినప్పుడు మళ్ళీ పీపుల్ ఎంజాయ్డ్ ఇట్. లోపలికి వెళ్ళి రచ్చ రచ్చ చేసి దే లవ్డ్ ఇట్. నేను రీసెంట్గా కూడా కొన్ని మూవీస్లో రివ్యూస్ విని వెళ్ళినప్పుడు రివ్యూస్ చాలా బాగున్నాయి, లైక్ అమేజింగ్, సూపర్. అంటే నేను రీసెంట్గా ఢిల్లీ వెళ్ళినప్పుడు ఒక మూవీ ఎంత బాగుందన్నారంటే, నేను ఢిల్లీలో ట్రిప్ మధ్యలో కూడా రాత్రి తిరిగి లేక ఐ వెంట్ టు మూవీ చూస్తే నాకు అంత నచ్చలేదు. అంటే దే ఆర్ ఆల్సో స్వాపింగ్ రివ్యూసా టు గెట్ మోర్ వ్యూస్? మ్యానిపులేట్ రివ్యూస్. సి ఒక ప్రొడ్యూసర్ ఓపెన్ స్టేట్మెంటే ఇచ్చారు, వీఆర్ మ్యానిపులేటింగ్ రివ్యూస్, వీఆర్ మ్యానిపులేటింగ్ వ్యూస్. బుక్ మై షోస్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆ ఇంట్రెస్ట్ నుంచి యూట్యూబ్ వ్యూస్ వరకు వీఆర్ మ్యానిపులేటింగ్ అనే దే ఓపెన్లీ సెడ్ దట్. ఇట్ హ్యాపెన్స్. ఎందుకంటే ఒక సినిమా మీకు ప్రోడక్ట్ జనాల్లోకి వెళ్ళడానికి ఎన్ని వేస్ ఉన్నాయి, అన్నీ ట్రై చేస్తున్నారు. యూట్యూబ్ వ్యూస్ ఉన్నాయి, పర్చేస్ చేశారు, దానికి యాడ్ బిల్డ్ చేస్తారు. మీరు వేరే వీడియో చూస్తున్నప్పుడు యూట్యూబ్లో మీకు ఆ యాడ్ ప్లే అవుతుంది, క్లిక్ చేస్తే మీకు ఆ ప్రమోషన్ అని. సో దే స్పెండ్ మోర్ ఆన్ పబ్లిసిటీ కదా. సో అలాగే రివ్యూస్ మ్యానిపులేట్ చేయడం అనేది కాదు, కానీ కొంత మ్యానిపులేషన్ అయితే జరుగుతుంది. మేజర్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చచ్చు, కొంతమందికి అది నచ్చదు. మీరు అన్నట్టు కొన్ని సినిమాలకి వాంటెడ్ పాజిటివిటీ ఉంటుంది, కొన్నిటికి వాంటెడ్లీ నెగిటివ్ స్ప్రెడ్ చేసేవి కూడా ఉంటాయి. కానీ వాట్ హ్యాపెండ్ ఇన్ దిస్ ఆరెంజ్ సినారియో? సేమ్ అప్పుడు నెగిటివ్. నాట్ ఇన్ ఆరెంజ్, కొన్ని ఫిలిమ్స్ ఏజ్ వెల్త్ ప్రాబబ్లీ అప్పుడు వి వర్ నాట్ రెడీ టు వీ టేక్ వర్ దట్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ దట్ ఆరెంజ్. కానీ అలాగా కొన్ని తీన్మార్, ఆరెంజ్ రిలీజెస్లో దే ఆర్ పేయింగ్ మోర్. యా, ఈ నగరానికి ఏమైంది ఉంది, దట్ హ్యాస్ బికమ్ కల్ట్ క్లాసిక్ ఇన్ కోవిడ్ టైం. ఫస్ట్ రిలీజ్లో అది వచ్చినంత, ఫస్ట్ ఇనిషియల్ రిలీజ్ అది కలెక్ట్ చేసింది, రిలీజ్లో డే 1 అది కలెక్ట్ చేసింది ఆ అమౌంట్. సో ఇట్ ఏజ్డ్ వెల్. సో అలాగే ఆరెంజ్, దాని సాంగ్స్, ఆ యాక్సెప్టెన్స్, పీపుల్ వర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ దట్. కలేజా ఉంది, కలేజా అండ్ అతడు ఈజ్ ఆల్సో కాస్ట్ ఫెయిల్యూర్ వెన్ ఇట్ రిలీజ్డ్. ఇట్ గాట్ హిట్ టాక్, బట్ థియేట్రికల్గా కాకుండా టీవీస్ వాటిల్లో పీపుల్ లవ్డ్ మోర్ దాన్ థియేట్రికల్. సేమ్ కలేజా వచ్చినప్పుడు పీపుల్ ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ దట్ కాన్సెప్ట్, బట్ లేటర్ టీవీ అంతా అయిపోయిన తర్వాత మొన్న రిలీజ్లో అది ఇంకా ఎక్కువ జనరేట్ చేసిందేమో. మలయాళం మూవీ డిమాండ్ చాలా భయంకరంగా ఉంది. నా ఫ్రెండ్స్ అందరూ ఫుల్ మలయాళం మూవీస్ చూసి లైక్ వాళ్ళు ఒక చిన్న పాయింట్ని తీసుకొని, చిన్న టైమింగ్ని తీసుకొని స్ట్రెచ్ చేసి డీప్గా వెళ్ళి లైక్ థ్రిల్లర్గా తీస్తారు. మన వాళ్ళు అలా తీయలేరు అని అంటారు. వాట్ ఈజ్ యువర్ టేక్ ఆన్ ఇట్? అంటే మనం తీయలేమా, లేకపోతే మనకి ఏమన్నా లిమిటేషన్స్ ఉన్నాయా? వాట్ ఈజ్ ఇట్? మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్ని మ్యాచ్ అయ్యే ఇండస్ట్రీ మనది. అలానే మనం వాళ్ళ సినిమాలు ఎందుకు తీయలేము అంటే కల్చరల్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ అక్కడ వర్కౌట్ అయిన సినిమా మనకి థియేటర్లో ఒక బిగ్ స్టార్ని పెట్టుకొని తీస్తే మన వాళ్ళే తిడతారు. అది మన వాళ్ళు సౌత్ ఫిలిమ్స్ అనేది, సౌత్లో మలయాళం ఒక ఇండస్ట్రీ అయితే తెలుగు ఫిలిమ్స్ ఆర్ తమిళ్ ఫిలిమ్స్ హీరోస్ని చూసే పర్స్పెక్టివ్ వేరు. దే అడ్మైర్ దెమ్. కొంచెం సాఫ్ట్ ఉన్న హీరో తగ్గిన, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కూలీ ఉంది, కూలీలో నాగార్జున ఉన్నారు. నాగార్జున గారి క్యారెక్టర్కి ఫ్యాన్స్ అందరూ హీరో యాక్సెప్ట్ చేసి సినిమా చేశారు, బట్ ఫ్యాన్స్ కెనాట్ వాచ్ హిమ్ లైక్ దట్. నాకు తెలిసిన ఎంతోమంది నాగార్జున గారి ఫ్యాన్స్ తిడుతున్నారు, అంటే డైరెక్టర్ని తిడుతున్నారు, హీరోని కాదు. ఎందుకు అని అంటే మా హీరోని మేము లాస్ట్లో అలా చనిపోతే చూడలేము, లేకపోతే మేము అలా తగ్గితే చూడలేము అన్నట్టు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్న మలయాళం ఫిలిమ్స్ ఉన్నాయి, యాజ్ ఇట్ ఈజ్ అదే సినిమా దృశ్యం తీశారు. దృశ్యం వర్క్డ్ వెల్ బికాజ్ ఆ థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ వర్కౌట్ అయింది. దాంట్లో వేరే స్టార్ ఎలిమెంట్ లేదు, దాంట్లో స్టోరీ ఈజ్ ద స్టార్. ఎవ్రీ స్టోరీ మలయాళంలో ఉన్న యాజ్ ఇట్ ఈజ్ తీస్తే మన వాళ్ళు చూడలేరు అలా.
ఎందుకంటే కొన్ని ఫిలిమ్స్ ఓన్లీ కాన్సెప్ట్ బేస్ వెళ్తాయి. దాంట్లో వెళ్ళిన దాంట్లో కొన్ని ఓవర్ నైట్ స్టోరీస్ ఉంటాయి. వేరే సినిమాలో ఒక హీరో ఉన్నాడు అంటే తన కాస్ట్యూమ్ చేంజ్ అవ్వలేదు, సెకండ్ హాఫ్ అంతా ఒకటే కాస్ట్యూమ్లో ఉన్నాడు అని కంప్లైంట్ చేసే మనిషి ఉన్నాడు. సో అలాగే మలయాళం ఫిల్మ్స్లో తీసుకుంటే ఇప్పుడు భీమనాయక్ ఫర్ ఎగ్జాంపుల్ అయ్యప్పనం కోశం ఉన్నది. కోవిడ్ టైంలో ఆ సినిమా చాలామంది చూశారు. బట్ పవన్ కళ్యాణ్ గారు ఆఫ్ చేసుకున్నారు, భీమనాయక్ సినిమా తీశారు. రెండు సినిమాలని తీస్తే బేసిక్ కాన్సెప్టే ఉన్నది. కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ అదే వర్షన్ పట్టుకొని మన హీరోస్ని పెట్టి తీస్తే ఎవరూ చూడరు. ఇంత చేసినా సరే భీమనాయక్కి కొంచెం నెగిటివ్ వచ్చింది. సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటే బాగున్నావు, సెకండ్ హాఫ్ ఇంత బాగుంది. ఎంత కొట్టుకున్నా వాళ్ళు చేసేది ఆ కాన్సెప్ట్ మధ్యలోనే చేయగలుగుతారు తప్ప ఇంకా అంతకు మించి చేయలేరు. కొన్నిటికి కొన్ని కథకి కొన్ని కన్స్ట్రెయిన్స్ ఉంటాయి. మీకు అలా అనుకుంటే కొత్త కాన్సెప్ట్స్ కోసం మాట్లాడే జనాలు కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమా ఉంది. కేర్ ఆఫ్ కంచరపాలెం అటెంప్ట్ చేసినప్పుడు మన వాళ్ళు ఎంతమంది అప్రిషియేట్ చేశారో నాకు తెలియదు. ఇప్పుడు మాట్లాడే జనాలందరూ ఓటీటీ వచ్చిన తర్వాత అవేర్నెస్ పెరిగింది, వాళ్ళకి ఎక్స్పోజర్ వచ్చింది, వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమాలు వీళ్ళందరూ ఎంతమంది చూశారు? చంద్రశేఖర్ ఎలేటి అనే డైరెక్టర్ ఉండేవారు. ఇప్పుడు ఆయన సినిమాలు తగ్గించారు. అయితే ఆయన సినిమా తీశారు. ఆ సినిమా ఇప్పటికీ తీస్తే సౌండ్ ఎఫెక్ట్స్ నుంచి ఎవ్రీ డిపార్ట్మెంట్ వండర్. అప్పట్లో ఆ సినిమా ఒక వండర్. అతనే ఒక్కడున్నాడు అని ఒక సినిమా తీశారు. రేర్ బ్లడ్ గ్రూప్, బాంబే బ్లడ్ గ్రూప్ అని చెప్పి ఒక కాన్సెప్ట్. ఆ సినిమాని ఎంతమంది యాక్సెప్ట్ చేసాం? మనం ఆ టైంకి రెడీగా లేము. మనం థియేటర్లో అలాంటి సినిమాలు మనం యాక్సెప్ట్ చేయట్లేదు. చేస్తే తీయడానికి ఇప్పటికీ చాలామంది డైరెక్టర్స్, చాలామంది అప్కమింగ్ డెబ్యూటెంట్స్ అందరూ చాలామంది కొత్త కథలతో రెడీగానే ఉన్నారు. పాయింట్ ఈజ్ వీ యాక్సెప్టింగ్ ద ఫిలిం ఇన్ థియేటర్స్. ఓటీటీకి వచ్చిన తర్వాత మనం 100 పొగిడినా సరే వాళ్ళకి వచ్చే రికగ్నైజేషన్ వేరు. థియేట్రికల్లో వాళ్ళు చేస్తే వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ వచ్చి ఒక ప్రొడ్యూసర్ ఒక ఫిలిం తీస్తాడు, ఒక అప్కమింగ్ డైరెక్టర్ కొత్త కాన్సెప్ట్తో వస్తాడు. లేదనుకుంటే ఒకడు వచ్చి కేజీఎఫ్ తీసాడంటే సేమ్ అదే ప్యాటర్న్లో కేజీఎఫ్లు వస్తాయి, తర్వాత పుష్పాలు వస్తాయి, లేదు క్లిఫ్ హ్యాంగర్ అని చెప్పి పార్ట్ 2లు వస్తాయి. మనం యాక్సెప్ట్ చేసే దాన్ని బట్టే. వాళ్ళు ఎంగేజింగ్గా తీసిన సినిమాలు చాలా ఉంటాయి. 35 అనే ఫిలిం ఉంది. చాలామంది ఏమంటారు, మొన్న ఒక కామెంట్ వచ్చింది, 1000 crores ఫిలిం చేసే డైరెక్టర్స్ మీకు ఎడ్యుకేట్ చేయరు, బట్ వీ ఎడ్యుకేట్ అని ఏఆర్ మురుగదాస్ గారు అన్నారు. తెలుగులో ఎందుకు చేయలేరండి? చాలా ఫిలిమ్స్ వచ్చినాయి, ఎన్లైటన్ చేసిన ఫిలిమ్స్ వచ్చినాయి. 35 చిన్న కథ కాదు అని నివేత పేతురాజ్తో ఒక సినిమా వచ్చింది. చాలామంది ఓటీటీలో వచ్చిన తర్వాత సూపర్ 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 అన్నారు. ఆ సినిమా థియేటర్లో ఉన్నప్పుడు మీరు ఎంతమంది ఎంకరేజ్ చేశారు? అంతే అప్రిషియేషన్ వచ్చింది కదా. మీరు ఓటీటీలో ఇప్పుడు చాలామంది అప్రిషియేట్ చేశారు. వాళ్ళందరికీ వచ్చిన అప్రిషియేషన్ వర్డ్ ఆఫ్ మౌత్ ఆ సినిమాకి చాలా ఉండింది. ఉన్న బడ్జెట్గా చాలా కలెక్ట్ చేసింది, హిట్ అయింది. బట్ మనం ఇంత అప్రిషియేట్ చేస్తున్నాం కదా, మన వాళ్ళు అటెంప్ట్ చేసినప్పుడు అంత ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు వేర్ ద కేస్ దేవకట్ట అని చెప్పి మొన్న రీసెంట్గా ఆయన మహాసభ అని వెబ్ సిరీస్ తీశారు. ఆయన చాలా ప్రస్థానం అనే ఒక సినిమా ఉంటుంది. చాలామంది స్టార్టింగ్లో ఆ సినిమా ప్రస్థానం అనే సినిమా ఉంటుంది. ఆ సినిమాని చాలామంది అప్లోడ్ చేశారు. థియేటర్లో ఉన్నప్పుడు ఇట్ డిడ్ంట్ పే వెల్. తర్వాత డైలాగ్స్ వైరల్ అయినాయో లేకపోతే తర్వాత వైరల్ అయిందో ఆ సినిమా ఒక చాలామందికి నచ్చిన సినిమా అయింది. అదే డైరెక్టర్ రిపబ్లిక్ అని సాయిధరమ్ తేజ్ గారితో ఒక సినిమా తీశారు. సినిమాని చాలామంది ఆ టైంలో చూడలా. అది ఎందుకంటే కమర్షియల్ కాదు. అదే సినిమా కమర్షియల్ ఫైట్ తీసి ఒక హీరో తీస్తే బ్లాక్ బస్టర్ అయింది. రిపబ్లిక్ అని చాలా మంచి కాన్సెప్ట్, చాలా మంచి అప్రోచ్ వచ్చింది. ఓటీటీకి వచ్చిన తర్వాత థియేటర్లో చూడలేదు. ఎందుకంటే క్లైమాక్స్లో హీరో చనిపోయాడంట. అదే మలయాళం సినిమాలో హీరో చనిపోతే మీరు తీసుకోగలుగుతారు. మన తెలుగు హీరో మనల్ని యాక్సెప్ట్ చేయలేదు. ఆ సోషల్ మీకు కల్చరల్ డిఫరెన్స్, సోషల్ యాక్సెప్టెన్స్, హీరోని మన అని ఫీల్ అయ్యి హీరో తగ్గితే మన వాళ్ళు ఎవరు తీసుకోలేరు. మన హీరో వెళ్ళి ఇంకో హీరోతో కొట్టించుకున్నాడు అన్న ఎవరికి పడదు. వేరే సినిమాలో ఒక సినిమాలో చిరంజీవి గారి కాలర్ ఎవడో పట్టుకుంటే అతని మీద రియల్గా పగబట్టుకుని అతను కొట్టేసిన ఫ్యాన్స్ ఉన్నారు. అంత అడ్మిరేషన్ ఉన్న ఇండస్ట్రీలో మన వాళ్ళు సాఫ్ట్ సినిమా చేసుకుంటూ మలయాళం సినిమా ఫ్లేవర్ తీసుకుంటే క్లాసికల్ కర్ణాటికల్ మ్యూజిక్ పెట్టుకుంటే చూడరు. చూసినప్పుడు మన వాళ్ళు ఎంకరేజ్ చేయనప్పుడు స్టార్స్ అనేవాడు ఆబ్వియస్లీ సినిమా చేయడు. ఎందుకంటే వాళ్ళ మార్కెట్కి తగ్గట్టు లేనప్పుడు దే వోంట్ యాక్సెప్ట్ ఫిల్మ్స్. సో ఐ థింక్ ఇది రీజన్ అనుకుంటా కదా. ఇప్పుడు ఎంత స్టోరీ మనం ఇది అనుకున్నా కూడా సర్టెన్ స్టార్స్తో తీసినప్పుడు మనం
ఆ స్టోరీస్ని ఎగ్జిక్యూట్ చేయలేకపోవచ్చు, లేకపోతే వాళ్ళకి తగ్గట్టు స్టోరీస్ మౌల్డ్ చేయడం కానీ. అందుకే ఇప్పుడు చూస్తే సర్టెన్ లెవెల్కి తీసినాక ఐ థింక్ ఈవెన్ డైరెక్టర్స్ కూడా కొన్ని స్క్రిప్ట్స్ చేయరు. ఐ రైట్? యా, ఇప్పుడు ఇందాక మాట్లాడిన దాని ఎగ్జాంపుల్లో చిరంజీవి గారు స్వయం కృషి సినిమా తీశారు, రుద్రవీణ అని సినిమా తీశారు. సినిమాలు చూస్తే అద్భుతం అంటాం, కానీ థియేటర్కి వెళ్ళి అది ఆడలా. ఒక పాయింట్ని కమర్షియలైజ్ చేసి అదే సినిమా తీసుకుంటే, అదే హీరోని పెట్టుకొని అదే డైరెక్టర్ వేరే సినిమా తీస్తే బ్లాక్ బస్టర్. మీరు అన్నట్టు ఇప్పుడు ఒక డైరెక్టర్కి ఒక కథ అనుకున్నారు, అది చిన్న సినిమా, కానీ ఒక హీరోని అప్రోచ్ అయ్యారు. ఆ అప్రోచ్ అయ్యే టైంకి ఆ హీరో పెద్ద స్టార్ అవ్వచ్చు. మేబీ ఆ నెరేషన్ చేసే టైంలోనో స్టోరీ డెవలప్మెంట్ చేసే టైంలో హీరో ప్రీవియస్ ఫిలిం రిలీజ్ అవుద్ది, ఆ ఫిలిం బ్లాక్ బస్టర్ అవుద్ది. ఆ ఫిలిం 100 crore కొట్టిందని చెప్పి ఈ సినిమాని అలా మ్యాచ్ చేయాలని చెప్పి చేంజెస్ అవుతాయి. లేదు, మీరు అన్నట్టు ఒక కొత్త స్టోరీని తీసుకొని వెళ్ళి చెప్పాలి అనుకుంటే డైరెక్టర్ ఇమేజ్ మారిపోద్ది, హీరో ఇమేజ్ మారిపోద్ది. సేమ్ స్టోరీ వాళ్ళతో అనుకున్న చేయలేరు. చెయ్యాలంటే తగ్గి చేయాలి. ఇప్పుడు త్రివిక్రమ్ గారు లాంటి పవన్ కళ్యాణ్ గారితో మహేష్ బాబు గారితో సినిమా తీసి, అల్లు అర్జున్తో సినిమా తీసి ఇంకొక చిన్న హీరోకి వెళ్ళాలంటే వెళ్ళలేకపోతున్నారు. అలా అని చెప్పి మధ్యలో ఎక్స్పెరిమెంట్ చేసి అని ఒక నితిన్తో సినిమా తీశారు. అలా ఎప్పుడో రేర్ కేసెస్లో జరుగుతాయి తప్ప ఎవరైనా అప్గ్రేడ్ అవ్వాలని చూసుకుంటారు నెక్స్ట్ లెవెల్ హీరోస్. లేదంటే స్టోరీ దొరకాలి చిన్న సినిమా చేయాలి అంటే. వాళ్ళకి ఆ సినిమా చెయ్యాలి అని అనిపించినప్పుడు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్ కింద మారుతున్నారు. ఇప్పుడు త్రివిక్రమ్ గారు ఫార్చ్యూన్ ఫర్ సినిమాస్ అని స్టార్ట్ చేశారు, సుకుమార్ గారు సుకుమార్ సినిమాస్ అని స్టార్ట్ చేశారు. అలా కొంతమంది డైరెక్టర్సే ప్రొడక్షన్ హౌసెస్ స్టార్ట్ చేసి వాళ్ళు చేయలేని సినిమాస్ని డైరెక్టర్స్తో పిచ్ చేసి, ఐడియాస్ పిచ్ చేసి, వాళ్ళు గైడెన్స్ ఇచ్చి సూపర్విజన్ చేసి కొన్ని ఫిలిమ్స్ రిలీజ్ చేస్తారు. హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఉన్నాడు, హీ హ్యాస్ హిజ్ ఓన్ రైటింగ్ టీమ్. వాళ్ళు స్టోరీస్ పిచ్ చేస్తారు, దానికి తిని సూపర్విజన్ చేయొచ్చు. లేదు, తినే కొన్ని స్టోరీస్ ఇచ్చి డైరెక్టర్స్ ఉన్న డెబ్యూటెంట్స్ రెడీగా ఉంటే వాళ్ళు, ఇఫ్ దే ఆర్ కేపబుల్, హీ ఈస్ గివింగ్ దెమ్ ఎ ఛాన్స్. సో మీరు ఇందాక అన్నది ఐ హావ్ సీన్ ఇట్ ఇన్ వార్ 2 కల్చర్. ఎన్టీఆర్ని ఒక్క సీన్లో కూడా తగ్గించి చూపించలేదు. బికాస్ సౌత్లో ఉన్నప్పుడు ఆ మూవీ చూస్తున్నప్పుడు నన్ ఆఫ్ ది ఆడియన్స్ వర్ రెడీ టు సీ ఎన్టీఆర్ తగ్గడం. ఒక పాయింట్లో అయితే నాకు రితిక్ కృష్ణే తక్కువ అనిపించింది, డాన్స్లో అయినా ఫైట్లో అయినా. ఈవెన్ బికాస్ వార్ 1లో టైగర్ ష్రాఫ్ చనిపోయారు, వార్ 2లో ఎవ్రీబడి వాజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ వుడ్ హ్యాపెన్ టు ఎన్టీఆర్, బట్ దే డిడ్ నాట్ డూ దట్. అది చేస్తే ఐ థింక్ మూవీ ఆ మాత్రం కూడా జనాలు చూడకపోయారు. మీకు అదే ఫస్ట్లో ఫ్యాన్సే తగ్గుతారు. ఇప్పుడు ఫ్యాన్స్ వర్ హ్యాపీ సీయింగ్ ఎన్టీఆర్ ఇన్ ఏ బాలీవుడ్ ఫిలిం. ఆ యాక్సెప్టెన్స్ వచ్చింది. ఫిలిం రిజల్ట్ పక్కన పెడితే దే ఆర్ హ్యాపీ దట్ దేర్ హీరో హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు బాలీవుడ్. ఈరోజు ఒక ఆర్టికల్ వచ్చింది డెక్కన్ క్రానికల్లో రిగార్డింగ్ వార్ 2. వార్ 1లో టైగర్ ష్రాఫ్ చనిపోయినట్టు ఈయన కూడా చనిపోవాలని క్యారెక్టర్ అంటే, లేదు నా ఫ్యాన్స్ ఒప్పుకోరు అని ఆయన చేంజ్ చేశారా అని చెప్పారు. అది ఎంతవరకు నిజమో తెలియదు, బట్ ఆన్ టుడే ఆ ఆర్టికల్ వచ్చింది. సో ఫ్యాన్స్ని సాటిస్ఫై చేసే సినిమా ఇప్పుడు అదే చనిపోతే అదే ఫ్యాన్ ఇప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాడో బాలీవుడ్ ఎంట్రీ వచ్చింది అని, వాళ్ళు తీసుకోలేరు. సినిమాని బ్లేమ్ చేసే ముందు మనం యాక్సెప్ట్ చేయాలి సినిమాని యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు ఠాగూర్ అనే సినిమా రమణ అని తమిళ్లో ఒరిజినల్ సినిమా, తెలుగులో రీమేక్ చేశారు. 2 సినిమాలు యాంటీ కరప్షన్ గురించే, కానీ కొన్ని ఎలివేషన్స్, కొంచెం ఫన్, ఫ్లాష్ బ్యాక్లో కొంచెం ఫన్ ఉంటుంది, అది యాడ్ చేశారు. అవి యాడ్ చేసి ఠాగూర్ క్లైమాక్స్ ఒరిజినల్ రమణలో హీరో చనిపోతాడు. ఇప్పుడు అంత సినిమా, పెద్ద సినిమాలో చిరంజీవి గారు చనిపోతే ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయలేరు. సో ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయాలి, ఆడియన్స్ని సాటిస్ఫై చేయాలంటే మన కోసం మనం చాలా చేంజెస్ చేస్తాం. అవి చేసినప్పుడు యాక్సెప్ట్ చేసి యాజ్ ఇట్ ఈస్ తీసుకొచ్చిన సినిమాని చేసినప్పుడు జనాలు యాక్సెప్ట్ చేయకపోతే ఆబ్వియస్లీ మీ కోసం చేంజెస్ జరుగుతాయి, కమర్షియలైజే చేస్తారు, కమర్షియల్ కోట్ అవుద్ది. కొత్త యాక్టర్స్ని, కొత్త డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేస్తే కొత్త ఫిలిమ్స్ వస్తాయి. ఎగ్జాంపుల్ ఇందాక చెప్పిన 35 లాంటి సినిమా. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు కొన్ని ఫిలిమ్స్ ఫస్ట్ థియేటర్లో రెస్పాన్స్ సరిగ్గా రాలేదు, బట్ తర్వాత ఓటీటీలో వస్తున్నాయి అంటే ఇది ఎంటైర్ బ్లేమ్ ఆడియన్స్ అని కాకుండా మేబీ అంటే మార్కెటింగ్లో కూడా అంత ప్రమోషన్ అవ్వట్లేదు అంటారా? వాట్ యూ సే? కొన్ని ఫిలిమ్స్కి మార్కెటింగ్ చాలా బాగా చేసిన తర్వాత జనాలకి ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్ కావాలి. ఇప్పుడు కొన్ని ర్యాండమ్ ఎగ్జాంపుల్స్ మీరు తీసుకుంటే RRR అనే సినిమా, లేకపోతే టిపికల్ రాజమౌళి గారితో కంపేర్ చేసుకోవడానికి అందరూ మార్కెటింగ్లో కాదు, బట్ ఆయనలాగా డిఫరెంట్గా ఆలోచించాలి. రాజమౌళి గారు ఫిలిం ఓపెనింగ్ డే రోజే
ఆయన ఫిలిం థీమ్ ఏంటో చెప్పేస్తారు. అట్లీస్ట్ స్టోరీ లైన్ సింగిల్ లైన్లో చెప్పేస్తారు. RRR ఉంది చెప్పారు. ఈగ అనేది ఒక ఈగ రివెంజ్ తీసుకుంటుంది. మర్యాద రామన్న ఎవ్రీ ఫిలిం ఓపెనింగ్ డే రోజే ఆయన ఫిలిం స్టోరీ లైన్ చెప్పేస్తారు. తర్వాత నుంచి ఎవ్రీ పోస్టర్ ఆఫీస్, ఎవ్రీ టీజర్ ఆర్ ఎవ్రీ పోస్టర్ ఎగ్జైట్స్ ఆడియన్స్ ఎగ్జైట్ చేసుకుంటూ ఆ థీమ్ మీకు మైండ్లో ఉన్నప్పుడు అది ప్రమోట్ చేసుకునే విధానం ఉంటుంది. కొన్ని సినిమాలు ఎలా అంటే సినిమా తీసేస్తారు, డైరెక్ట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేసి ఒక టీజర్ ఒక పోస్టర్ ఇచ్చేసి రిలీజ్ డేట్ ఇచ్చేస్తారు. సో దాటికి కూడా వేరే ఫ్యాక్టర్స్ ఉంటాయి, బడ్జెట్ ఉండకపోవచ్చు. అండ్ ఏం నమ్ముతారంటే వర్డ్ ఆఫ్ మౌత్ బాగుంటే అవుతుంది అని పోస్ట్ రిలీజ్ ఒక ప్రమోషన్ చేద్దామని కొంత బడ్జెట్ పెట్టుకుంటారు. కొంతమంది అది చేయలేరు. కొంతమంది ప్రాపర్ ప్రొడక్షన్ హౌస్ దగ్గరికి వెళ్ళి, కొంతమంది కొన్ని ఫిలిమ్స్ ఎలా అంటే ఓన్ రిలీజ్ చేసేసుకుంటారు. ప్రాపర్ రిలీజ్ ఉండదు, ప్రాపర్ రిలీజ్ డేట్ ఉండదు, సీజన్ అనేది డెడ్ సీజన్ ఉంటాయి, కొన్ని సీజన్స్లో రిలీజ్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఫీడ్ కోసం రన్నింగ్ కోసం అని కొన్ని ఫిలిమ్స్ రిలీజ్ చేస్తారు. అవి జనాలకి ప్రమోషన్ అవ్వదు, ప్రాపర్ రిలీజ్ ఉండదు, జనాలకి తెలియక అది కలెక్ట్ చేయదు, అది ఓటీటీకి వెళ్ళాక హిట్ అవుతుంది. సో దానికోసం మీరు డే 1 నుంచి సినిమా ప్రీ ప్రొడక్షన్ అనేది ఏంటి అంటే నాట్ ఓన్లీ స్టోరీ, హౌ టు ప్రమోట్ ఏ ఫిలిం అనే దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేసుకుంటూ దానికి బడ్జెట్స్ అన్నీ చేసుకొని ఒక ప్రాపర్గా దిగితే మీకు ఒక ఫిలింని మన దగ్గర ప్రోడక్ట్ మంచిది ఉంది, మనం ఇంట్లో పెట్టుకొని దాచుకున్న బయట నుంచి ఎవడన్నా వస్తే తెలుస్తుంది లోపల నీకు తాజ్మహల్ ఉందని. నువ్వు అది తీసుకెళ్ళి బయట పెట్టాలి. అది ఒక ప్రాపర్ ప్రొడక్షన్ హౌస్, ప్రాపర్ డేట్, ప్రాపర్ డిస్ట్రిబ్యూటర్స్, ముందు సినిమా పెద్ద సినిమా ఉండద్దు, తర్వాత ఒక మంచి సినిమాకి మధ్య గ్యాప్లో ఒక మంచి డేట్ చూసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం తొందరపడుకుని ఒక ప్రోడక్ట్ని పెట్టాలి. ఇప్పుడు అందుకే కొన్ని ఫిలిమ్స్కి దిల్ రాజు ప్రొడక్షన్స్ ఉంది, SVC శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అనేది బిగ్ ఫిలిమ్స్ రిలీజ్ చేస్తున్నారు. దిల్ రాజు క్రియేషన్స్, దిల్ రాజు సినిమాస్ అని ఒక కేటగిరీ చేశారు. కొంతమందికి ఇలాగే ప్రొడక్షన్ హౌసెస్లో ఉన్న వాళ్ళకి చిన్న సినిమా తీస్తారు, వాళ్ళకి కొంచెం బడ్జెట్ హాఫ్ ఆఫ్ ది ఫిలిం అయిపోయేసరికి ఆ బడ్జెట్ అయిపోతుంది. వాళ్ళని అప్రోచ్ అయితే సినిమా చూసి స్టోరీ నచ్చిందంటే కొనుక్కొని రైట్స్ తీసుకొని సినిమాని వాళ్ళు బ్యాలెన్స్ పార్ట్ షూట్ చేసి వాళ్ళే ఒక రిలీజ్ చేసి ఒక డిస్ట్రిబ్యూటర్ని ఇచ్చి మంచి రిలీజ్ డేట్ ఇచ్చి చేస్తున్నారు. అలా చాలా స్కోప్ ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు ఒక ఫిలిం మొత్తం అయిన ఖర్చు నాకు ఒక ప్రొడ్యూసర్కి 100 రూపీస్ అంటే ఇందులో ఎంత అమౌంట్ అనేది మార్కెటింగ్ ఆర్ ప్రమోషన్స్లోకి వెళ్తుంది అంటే ఒక ఐడియా రావడానికి ఒక 100 రూపీస్ అన్నట్టు డివైడ్ చేసి దాంట్లో ఎంత అమౌంట్ అనేది. ఇప్పుడు మీరు 2 or 3 CR పెట్టి సినిమా తీశారు, లేదా 5 to 6 crore పెట్టి సినిమా తీశారు. యూ అట్లీస్ట్ హ్యావ్ టు స్పెండ్ 1 crore ఫర్ ప్రమోషన్స్. అది పోస్టర్ పబ్లిసిటీ చేస్తారా, ఆన్లైన్ పబ్లిసిటీ చేస్తారా, సోషల్ మీడియా ప్రమోషన్స్ చేస్తారా, ఏదో ఒక ఎయిదర్ వేలో మీరు ఎంగేజ్ చేసి ఆడియన్స్కి ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేయకపోతే పీపుల్ ఆర్ నాట్ రెడీ టు గెట్ అప్ ఫ్రమ్ దర్ హౌసెస్ అండ్ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్. ఒక 5-6 crores ఫిలింకే 1 crore అంటే ఆల్మోస్ట్ నాట్ ఇంత అని చెప్పట్లేదు, డిపెండింగ్ అపాన్ ద ఫిలిం బడ్జెట్. ఇప్పుడు ఒక థ్రిల్లర్ ఫిలిం ఆర్ మర్డర్ మిస్టరీ తీసి నువ్వు కాలేజ్కి వెళ్ళి ప్రమోట్ చేయాలి అని అనం. సో దానికంటే ఒక కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్స్, ఇప్పుడు హిట్ 3 అనే సినిమా ఉంది. హిట్ 3 అనేది పోలీస్ ఆఫీసర్ అనుకో, ఆయన ఏం చేశారు, రెగ్యులర్ ఇంటర్వ్యూస్ అంటే ఒక స్టూడియో సెటప్ పెట్టేసుకొని ఒక 2 చైర్స్ వేసుకొని అక్కడ ఒక యాంకర్ని పెట్టి యాంకర్ని మారుస్తూ ఈయన షర్ట్ మార్చుకొని ఇంటర్వ్యూస్ చేయొచ్చు. బట్ కొంచెం ఇన్నోవేటివ్గా పోలీస్ సెట్ వేశారు, అదొక ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తుంది. అనిల్ రావుపూడి గారు ఉన్నారు, ఆయన సెట్ ఆఫ్ ప్రమోషన్స్ చూడండి. ఆయన ఒక వెంకటేష్ లాంటి హీరోతో ప్రమోషన్స్ చేయించారు సంక్రాంతికి వస్తున్నాంకి. ఆయన అక్కడ ఏం స్పెండ్ చేయాల, ఆన్ ద స్పాట్ షూటింగ్ చేస్తున్నప్పుడే ఆయనతో కొన్ని వీడియోస్ షూట్ చేశారు. ప్రేయర్ ద రిలీజ్ అవి రిలీజ్ చేసుకుంటూ వచ్చారు, ఆ వీడియోస్ రిలీజ్ చేసుకుంటూ ఆ ప్రమోషన్స్ అన్నీ ఇన్నోవేటివ్గా చేశారు. కొన్ని బడ్జెట్ పెట్టి చేయొచ్చు, కొన్ని వితౌట్ బడ్జెట్ చేయొచ్చు. మనం ఆలోచించుకొని మనం అంత ఇన్నోవేటివ్గా ప్రమోషన్స్ నుంచి ఉంటే వీ కెన్ సెల్ అవుట్ ప్రోడక్ట్ మోర్. వన్ లాస్ట్ క్వశ్చన్ టు వైండ్ దిస్ అప్, బిఫోర్ వి వైండ్ దిస్ అప్. చాలామంది మూవీ ఇష్టం ఉన్న వాళ్ళు ఉన్నారు, అండ్ ఇప్పుడు బికాస్ జనరేషన్ చేంజ్ అవుతుంది, ఇంతకు ముందుకు లాగా మీరు అన్నట్టు ఖడ్గంలో మన రవితేజాన్ని గెంటేసినట్టు లేదు. సో ఎవరైతే మూవీలోకి రావాలనుకుంటున్నారో వాట్ ఆర్ ది వేస్, ఎలా రావచ్చు? ఇదివరకు ఏంటి అంటే ఒక ప్రొడక్షన్ హౌస్ దగ్గరికి వెళ్ళి ఆర్టిస్ట్ ఛాన్స్ అని అడగడానికి, ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర పని చేయడానికి చాలా కష్టపడేవారు. లేదా ఒక ప్రొడక్షన్ హౌస్ లేదా ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలంటే
చాలా ప్రూవ్ చేసుకోవాలి, లేదా రికమెండేషన్స్, లేదంటే క్లాసెస్ అటెండ్ అయ్యి ఫిల్మ్ అకాడమీ నుంచి వచ్చి ఆ ప్రిఫరెన్సెస్ ఉండేవి. ఇప్పటికీ అదే ప్రిఫరెన్స్ ఉంది. బట్ విజిబిలిటీ ఎక్కడ అంటే, ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ తను ట్విట్టర్లో ఫ్యాన్ ఎడిట్స్ చేస్తాడు. ఫ్యాన్ ఎడిట్ చేసినోడే ఒక ఫిలింకి ఎడిటర్ అయిపోయాడు. ఒక షార్ట్ ఫిలిం ఎడిటర్ లేదా షార్ట్ ఫిలిం తీసుకున్నాడు. ఇప్పుడు మేజర్ గూఢచారి లాంటి ఫిలిమ్స్, చాయ్ బిస్కెట్ నుంచి పీకే అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు. తను అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు గూఢచారి అలాంటి ఫిలిమ్స్కి తను ఎడిటర్ అయిపోయి కంటిన్యూస్ ఫిలిమ్స్ చేస్తున్నాడు. సో టాలెంట్కి దెర్ ఈజ్ నో బౌండరీస్ రైట్ నౌ. ట్విట్టర్లో చెప్పినట్టు ఒక ఫ్యాన్ ఎడిట్ చేసిన అతనే ఇప్పుడు మెయిన్ ఫిలిం ఎడిట్ అయ్యి ట్రైలర్స్ కట్ చేస్తున్నాడు, ఫిలింకి మెయిన్ ఎడిటర్ అవుతున్నారు. వాళ్ళకి ఇప్పుడు గుర్తింపు వస్తుంది, ఇదివరకులో లేదు. ఇప్పుడు చాలామందికి రికగ్నైజేషన్ వస్తుంది. అలాగే రైటింగ్ అండ్ వాటికి ఏంటి అని అంటే, మీరు స్టోరీస్ పిచ్ చేసి చాలామంది ప్రొడక్షన్ హౌసెస్ దే ఆర్ గివింగ్ సమ్ మెయిల్ ఐడీస్, మీ దగ్గర ఏమైనా స్టోరీస్ ఉంటే రండి అని. వాళ్ళకి ఫిల్టర్ చేసుకోవడానికి టైం పడుతుంది. వీ హ్యావ్ టు వెయిట్. ఇదివరకు రోడ్డు మీద నిల్చొని మనం ఎవరు డోర్ తెరుస్తారా అని చూసాకంటే అట్లీస్ట్ మెయిల్ బాక్స్ ఓపెన్ చేయడానికి వీ క్యాన్ వెయిట్ కదా. సో అలా ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమందికి రైటింగ్ క్లాసెస్ అని అంటే, చాలామంది ఇప్పుడు రైటర్స్ యూట్యూబ్స్లో మీకు వీడియోస్ పెడుతున్నారు. పరుచూరి గోపాలకృష్ణ, పరుచూరి బ్రదర్స్ అని ఉంటారు. వాళ్ళు పరుచూరి పాఠాలు అని చెప్పి ఆయన పరుచూరి గోపాలకృష్ణ గారు ఒక సినిమా ఎందుకు ఫెయిల్ అయింది, ఇలా చేసుంటే 11th అవర్ లాస్ట్ మినిట్లో ఈ సినిమాకి ఏం చేస్తే బెటర్ అయ్యి ఉండేది, రిజల్ట్ ఎంత బెటర్ అవుతుంది, లేదా కథ ఎందుకు మారుద్ది అని చాలా అనాలిసిస్ వస్తున్నాయి. చాలామంది ఏంటంటే ఒక ర్యాండమ్ థాట్ వస్తుంది, మన ఐడియా రాసి దాని స్టోరీ ఉంది అని అనుకుంటాం. బట్ స్టోరీని డెవలప్ చేయడానికి చాలా మెథడ్స్ ఉంటాయి, చాలా వేస్ ఉంటాయి, దాంట్లో లేయర్స్ ఉంటాయి. ఏ పాయింట్లో ఏ ట్విస్ట్ రివీల్ చేయాలి, ఏ స్టోరీ ఎప్పుడు చెప్పాలి, ఏ కీ రోల్ లేకపోతే ఎప్పుడు ఎంటర్ చేయాలి అనేవి, అలాంటి గైడెన్స్ ఇవ్వడానికి ఇలాంటివి ఉన్నాయి. పరుచూలి పాఠాలు అని చెప్పి యూట్యూబ్లో మీకు అవైలబుల్ ఉన్నాయి. అలా చాలా మీడియంస్లో చాలామంది పాడ్కాస్ట్ చెప్తున్నారు, చాలామంది రైటర్స్ చెప్తున్నారు. తరుణ్ భాస్కర్ లాంటి వాళ్ళు అయితే కొన్ని వెబ్సైట్స్ ఇస్తున్నారు, మెయిల్ ఐడీస్ షేర్ చేసి వాళ్ళ డీటెయిల్స్ షేర్ చేసి మీ స్టోరీస్ ఏమైనా ఉంటే పిచ్ చేయమంటున్నారు. చాలామంది డైరెక్టర్స్ ఆర్ అవైలబుల్ ఆన్ ఇన్స్టాగ్రామ్. అట్లీస్ట్ మీకు ఒక పిచ్ డెక్ ట్రై చేసుకొని, వెన్ యూ హ్యావ్ యాక్సెస్, అట్లీస్ట్ ఒక మేనేజర్, ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎవరో ఒకరికి ఏ ఛానల్ మీకు కనిపిస్తుంటే వాళ్ళకి మీరు అట్లీస్ట్ ఒక మెయిల్ చేస్తే, పిచ్ డెక్ ఇంప్రెస్ చేస్తే రైటర్స్. సో చాలా ఆపర్చునిటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నారు. వీ జస్ట్ హ్యావ్ టు లుక్ ఫర్ దెమ్. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ గురు గారు. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. చాలా మంచి మంచి టాపిక్స్ మాట్లాడారు అండ్ బిహైండ్ ద సీన్స్ ఆఫ్ ఎవ్రీ మూవీ చూపించారు. ఎనీథింగ్ యూ వాంట్ టు యాడ్? ఐ థింక్ ఈసారి చాలా ఫిల్టర్డ్గా మాట్లాడారు. నెక్స్ట్ టైం ఇంకా అన్ఫిల్టర్డ్ వర్షన్ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. థ్యాంక్ యూ. జై హింద్. బాయ్ బాయ్.